ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీకందరికీ వందనాలండి. దేవుడు మీ అందరితో మాట్లాడటానికి మరొకసారి ఇచ్చిన ఈ అవకాశానికి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈ దినం ఒక ప్రేమతో నిండిన వాగ్దానం ద్వారా మనందరితో మాట్లాడాలని దేవుడు ఆశపడుచు ఉన్నారు. ఆ వాక్కులేంటో తెలుసుకోబోయే ముందు ఒక్కసారి మీకు కనుక ఈ మాటలు మేలుకరంగా అనిపిస్తే ఆమెన్ అని కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. ఈ దినపు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. మనందరం వింటుంటాం కదా, లోకంలో తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదు అని అనేకసార్లు విన్నాము, చదివాము, రాస్తుంటాము. కానీ ఆ తల్లి కూడా తన చంటి పిల్లను మర్చిపోతుంది అంటే మీరు నమ్మగలుగుతారా? అవును, దేవుని వాక్యం కూడా అదే చెప్తుంది. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనంలో కనుక ఒకసారి మనం చూసినట్లయితే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని ప్రభు ఇక్కడ మాట్లాడటం చూస్తున్నాం. ఏంటి, చంటి బిడ్డను తల్లి మరుస్తుందా అని ఆశ్చర్యంగా ఉండవచ్చు. అవును, ఇదే బైబిల్ గ్రంథంలో ఒక చిన్న విషయాన్ని మనం గమనించగలం. అదేంటంటే, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో సొలొమోను గారికి ఒక చిక్కు సమస్య ఎదురైంది. ఇద్దరు స్త్రీలు న్యాయం కోసం ఆయన దగ్గరికి వస్తారు. ఒకే ఒక్క బిడ్డను తీసుకొని వారు వచ్చి నా బిడ్డ అంటే నా బిడ్డ అని ఇద్దరు వాదించుకోవడం గమనించగలం. అక్కడ ఒక స్త్రీ మరొక స్త్రీ మీద చెప్తూ ఉంది. ఈ స్త్రీ రాత్రి యందు పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను అని రాయబడ్డం మనం గమనించగలం. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, తల్లి తన బిడ్డ ఉందని కూడా గ్రహింపు లేకుండా నిద్రపోయే సమయంలో ఆ బిడ్డ మీద పడినప్పుడు ఆ బిడ్డ చనిపోయినట్లుగా మనం చూస్తాం. నిజమే, ఆ తల్లి తన చంటి బిడ్డను మర్చిపోయింది. తన బిడ్డను తానే చంపుకుంది. నిజమే, ఈ రోజుల్లో అనేక మంది స్త్రీలు తమ ఎంజాయ్మెంట్ కోసమో, తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసమో, తమ బిడ్డల్ని అడ్డుగా ఉన్నారని మరి చంపుకునేవారిని ఈ లోకంలో చూడటం కూడా అతిశయోక్తి కాదండి. కానీ మన దేవుడు చెప్తున్నాడు కదా, చంటి బిడ్డను తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను ఎన్నటికి మరువను, విడువను, ఎడబాయనని ఆయన చెప్తూ ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఈ లోకంలో ఎవరు విడిచినా, తల్లి విడిచినా, తండ్రి విడిచినా, అసలు ఎవరు ప్రేమించకపోయినా నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చూడు నా అరచేతిలో నేను చిక్కుకుని ఉన్నానని ఆ దేవుడు మనతో చెప్తున్నారు. కాబట్టి తల్లిని మించిన ప్రేమతో ప్రేమిస్తున్న యేసయ్యను మనం వెంబడిద్దాము, ఆయన ప్రేమను పొందుకుందాము. అట్టి సహాయం ఆ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, తల్లి ప్రేమకు మించిన ప్రేమ లేదని ఈ లోకంలో మేము వింటాం ప్రభువా. కానీ ఆ తల్లి అయినా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను, విడువను, ఎడబాయనని నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.